గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆగస్టు 7వ తేదీ ఎపిసోడ్లో తీవ్ర ఉత్కంఠభరితమైన మలుపులు చోటు చేసుకున్నాయి. రోహిణి మోసాన్ని తట్టుకోలేని మనోజ్ పీకల దాకా తాగి రోడ్డుపై తీవ్రంగా రచ్చ చేస్తాడు. మరోవైపు ప్రభావతి కామాక్షి ఇంట్లో ఉంటూ తన నిర్ణయంపై తీవ్రంగా పశ్చాత్తాపడుతుంది. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబామ్. డబ్బు ఆశతోనే రోహిణిని కోడలుగా తెచ్చుకున్నానని, కానీ దానికంటే మీనానే 100 రెట్లు బెటర్ అంటూ కామాక్షి దగ్గర బాధపడుతుంది. తాను చేసిన తప్పులకు ఇంటికి వెళ్లేందుకు కూడా ముఖం చెల్లడం లేదని ఆలోచిస్తుంది. ఇంట్లో మీనా, బాలు మాత్రం కుటుంబంలో జరిగిన గొడవలను, సమస్యలను ఎలాగైనా పరిష్కరించాలని ఆలోచిస్తూ ఉంటారు. కామాక్షికి ఫోన్ చేసిన మీనా అత్తయ్య తిన్నారో లేదో అని ఆరా తీస్తూ తన ప్రేమను చాటుకుంటుంది. ఇక బార్లో పీకల దాకా తాగిన మనోజ్ తన బాధను తోటి తాగుబోతులకు చెప్పుకుంటూ వాట్సాప్ గ్రూప్ పెట్టే స్థాయికి వెళ్తాడు. ఫ్రెండ్ మణికంఠతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. తాగిన మైకంలో ఉన్న మనోజ్ ట్రాఫిక్ సిఐ అరుణ్తో గొడవ పెట్టుకుంటాడు. నా భార్య నన్ను మోసం చేసింది, తాగితే తప్పేంటంటూ నడి రోడ్డుపైనే రచ్చ చేస్తాడు. అక్కడున్న ఒక లేడీ కానిస్టేబుల్ పేరు రోహిణి అని తెలవడంతో ఆమె వద్దకు వెళ్ళి, నన్నెందుకు మోసం చేశావు రోహిణి, పద ఇంటికి వెళ్దామంటూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. మనోజ్ ప్రవర్తనతో సహనం కోల్పోయిన సిఐ అరుణ్ అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టమని చెప్పడంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగుస్తుంది.